మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని కావలి డీఎస్పీ వెంకటరమణ పిలుపునిచ్చారు. బుధవారం కావలి పట్టణంలోని నారాయణ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాటి వల్ల కలిగే నష్టాలను వారికి వివరించడం జరిగింది. అనంతరం ర్యాలీగా స్థానిక ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో మానవహారం నిర్మించడం జరిగింది. అనంతరం డీఎస్పీ వెంకటరమణ విలేకరులతో మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించామని వివరించారు. వాటి వల్ల కలిగే నష్టాలను వారికి తెలియజేయడం జరిగిందని వివరించారు. గంజాయి విషయంలో కావలి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ సిఐ రాజేష్, 2వ పట్టణ సిఐ కొండవీటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా కావలి పట్టణంలో నారాయణ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇష్టాల గురించి ఎక్కువ చెప్పడం జరిగింది. దాన్ని వాడొద్దని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది. కొంతమంది కావలి పట్టణంలో వాడుతున్నారని, గాంజా వాడుతున్నారని మాకు సమాచారం ఉంది. గతంలో కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా మానుకోకపోతే అందరికీ తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా దయచేసి గంజా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, వినియోగించడం కానీ, కలిగి ఉండడం కానీ నేరం. అన్ని వెంటనే మానుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా ఎవరైనా వినకుండా మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే తెచ్చినా వాడినా వాళ్ళ మీద అందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద కేసులు నమోదు చేసి మళ్ళీ వాళ్ళకి అవసరమైతే వాళ్ళని అసైన్మెంట్ కింద కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి తెలియజేశాం. దానివల్ల నష్టం ఏంటి, ఏ విధంగా వాళ్ళు నష్టపోతారో, జీవితాన్ని ఏ విధంగా కోల్పోతారో, దాన్ని వాడితే అనవసరమైనటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, డబ్బులు పోతాయి, ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి వాళ్ళకు వాడొద్దని చెప్పి వాడితే నష్టాల గురించి తెలియజేయడం జరిగింది.